ఆయన బ్రతుకుంటుండగానే చెప్పారు, ఎప్పుడైనా నేను చనిపోయినా కానీ నా 11th డే నా కార్యం అనేది కృష్ణకాంత్ పార్క్ లోనే చేయాలి అనేవాడు. ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ లోనే ఆయన సెలబ్రేట్ అయ్యారు. అదే కృష్ణకాంత్ పార్క్ ఆయన్ని బలి తీసుకుంది. 11వ రోజు కార్యం అవుతుందంట్లోకి అసలు ఇదైతే కళ అయితే బాగుండు అనిపిస్తుంది. ఆయన లాస్ట్ చూసింది. అందరికి నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కృష్ణకాంత్ పార్క్ అంటే యూట్యూబర్స్ కి ఒక పెద్ద అడ్డాగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా మంది సెలబ్రిటీలు అయ్యారు ఇక్కడ నుంచే. సో ఈ రోజు అయితే మనకి కుర్చీ తాత డెత్ యానివర్సరీ జరుగుతుంది. సో 11th డే అన్నమాట ఈ రోజు. సో ఇక్కడ అయితే కనుక మనతో పాటు సత్య గారు ఉన్నారు. అలాగే చాలా మంది ఇక్కడ మనతో మాట్లాడడానికి అయితే రెడీగా ఉన్నారు. వాళ్ళైతే కుర్చీ తాత గురించి ఏం మాట్లాడతారో మనమైతే విందాము. నమస్తే సత్య గారు. నమస్తే అమ్మా. ఇప్పుడు కుర్చీ తాత ఎంతో మీరు అభిమానిస్తారు, మీకు ఒక ఫ్రెండ్ అంటారు, డాడీ అంటారు. మేము విజువల్స్ లో కూడా చూసాము ఆయన చనిపోయిన రోజు మీరు చాలా బాధపడిపోయారు, డాడీ డాడీ అనుకుంటూ ఎంతో ఏడ్చారనమాట. సో ఈ రోజు 11th డే అనమాట, తాత లేకుండా పోయాడు. ఇప్పుడు మనకి కృష్ణకాంత్ పార్క్ అంటేనే ఒక అడ్డగా చెప్పుకోవచ్చు మనం. అలాంటి ఆ కృష్ణకాంత్ పార్క్ లోనే తుది శ్వాస విడిచారని మనకు తెలుస్తుంది. సో అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఈ విధంగా చేయడం ఈ రోజు? చాలా బాధగా ఉంది, ఎందుకంటే కుర్చీ తాత కంచు కంఠం సోషల్ మీడియాకి. ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ లోనే ఆయన సెలబ్రేట్ అయ్యారు. అదే కృష్ణకాంత్ పార్క్ ఆయన్ని బలి తీసుకుంది. వడదెబ్బ కారణంగా చనిపోయారు. మనం మే 20వ తేదీన, ఈరోజు మే 31, 11 days అయింది. సో మా ఫ్రెండ్స్ అందరం, మా టీం అందరం కలిసి ఈ కార్యక్రమం అనేది చేస్తున్నాము. ఆయన ముందే నాకు అన్నారనమాట, నేను ఎప్పుడు చనిపోయినా గానీ నా ఫోటో పెట్టి టెంట్ వేసి భోజనాలు పెట్టాలి నువ్వు అనేవాడు. పాపం, అదేంటి బాబాయ్ అట్లా అంటారు, డాడీ అట్లా అంటారు, మీకు 64 కదా అంటే, లేదు లేదు ఎప్పుడైనా నువ్వే నాకు ఆ కోరిక తీర్చాలి, ఇంకెవరు తీర్చరు అని అనేవారు ఆయన. చాలా బాధగా ఉంది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఈ రోజు అంటే ఈ పార్క్ దగ్గరే ఈ విధంగా చేయడానికి ఏమైనా ప్రధాన కారణం ఏమైనా ఉందా? ఆయనే కారణం. ఆయన బ్రతుకుంటుండగానే చెప్పారు, ఎప్పుడైనా నేను చనిపోయినా గానీ నా 11th డే నా కార్యం అనేది కృష్ణకాంత్ పార్క్ లోనే చేయాలి అనేవాడు. అక్కడ పర్మిషన్ ఇవ్వరు, అది గవర్నమెంట్ ప్లేస్ అంటే, లేదు నువ్వు తలుచుకుంటే అవుతుంది అన్నారు. సో మేము అన్ని పర్మిషన్లు తీసుకొని ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. ఆయన మా మధ్య లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. నాకైతే మాత్రం బాడీలో ఒక మేజర్ పార్ట్ పోయినట్టే అనిపిస్తుంది. చాలా మంచి వ్యక్తి, అసలు ఒక్కరోజు నేను మాట్లాడడం లేకపోతే ఉండలేకపోయేవాడు. ఎక్కడున్నా కానీ ఫోన్ చేసేసేవాడు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా ఇక్కడికి రావడం జరిగింది? వాళ్ళు ఎవరైనా కానీ అబ్జెక్షన్ చెప్పారు ఇక్కడ వద్దు అనేసి ఏమన్నా? వాళ్ళ భార్యకి మనం ఇన్వైట్ చేసాము. ఆమె వాళ్ళ సాంప్రదాయం ప్రకారం 40 రోజుల వరకు బయటికి ఎవరు రారంట. వాళ్ళ పాపని కూడా రమ్మన్నాం. వాళ్ళ పాప అక్కడ ఇన్ఫోసిస్ హౌస్ కీపింగ్ లో చేస్తుంది అనమాట. సో తను కూడా నేను రాలేని డ్యూటీకి వెళ్తున్నాను, మీరు ఈ కార్యక్రమం చేయండి అని చెప్పారు. రాత్రి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళైతే ఎవరు రాలేదు, కుటుంబ సభ్యులు. చూడాలి మరి వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళు వస్తారేమో చూడాలి మరి. ఇది మా ఫ్రెండ్స్ మీట్ అనమాట, ఫ్రెండ్స్ మార్చ్ అని అనుకోవచ్చు. మేమందరం అనమాట చేసుకుంటున్నాం. నేను, ఉప్పల్ బాలు, బషీర్ మాస్టర్, ఇలా లోకల్ పిల్ల, మేమంతా కలిసి చేస్తున్నాం. ఒక 100 మందికి భోజనాలు పెడుతున్నాం అమ్మ. సో ఇప్పుడు ఇదంతా మనకి ఎవరైనా హెల్ప్ చేశారా? మనకి కుర్చీ తాత అంటే అందరికి తెలుసు. సో ఎవరైనా హెల్ప్ చేశారా ఇప్పుడు ఈ విధంగా ఈ రోజు చేయడానికి కారణం? చాలా మంది హెల్ప్ చేశారు. అంటే మా ఫ్రెండ్స్ లోనే నేను కావచ్చు, ఉప్పల్ బాలు కావచ్చు, బషీర్ మాస్టర్ కావచ్చు, లోకల్ పిల్ల కావచ్చు. ఇక ముఖ్యంగా గుంటూరులో రమ్య అని ఒక ఆమె ఉంటుంది అనమాట, రమ్య చారిటబుల్ ట్రస్ట్ అని, ఆమె కూడా హెల్ప్ చేశారు. అలాగే దువ్వాడ మాధురి గారు బిగ్ బాస్ కిల్లర్ కదా, ఆమె హెల్ప్ చేశారు. అలాగే అంజిరెడ్డి అని ఒక ఆయన ఉన్నారు, ఆయన హెల్ప్ చేశారు. ఇంకా విజయవాడ కుసుమ అని ఒక ఆమె ఉంటుంది, ఆమె హెల్ప్ చేసింది. అలాగే సుబ్బలక్ష్మి అంట చెఫ్ కుక్కు, వాళ్ళ ఇంటి పక్కన ఉంటుంది, ఆమె హెల్ప్ చేసింది. అందరు చేతులు కలవడం బట్టే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా అయితే మాత్రము రమ్య చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు, రమ్య గారికి ధన్యవాదాలు. అలాగే కుసుమ విజయవాడ, ఇక్కడే ఉంటారు ఆమె యూసుఫ్గూడలో, ఆమెకి ధన్యవాదాలు. అలాగే అంజిరెడ్డి గారు, ఆయనకు కూడా ధన్యవాదాలు. వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారమ్మా, చేయబట్టి కార్యక్రమం చేయగలుగుతున్నాం. అదే ఎలా అంటే ఇప్పుడు కుర్చీ తాత ఎక్కువ పేరు వచ్చింది కృష్ణకాంత్ పార్క్ దగ్గర. కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఆయన ఒక సెలబ్రిటీ అయ్యాడు కాబట్టి కృష్ణకాంత్ పార్క్ దగ్గరే ఆయనకు 11 days చేయాలని నేను, వైజాగ్ సత్య గారు మాట్లాడుకొని ఇవాళ చేసాము. అంటే యాక్చువల్గా ఆయనకి ఇలా చేయాలని మాకు ముందే చెప్పాడనమాట. ఏదున్నా మేము అనుకోకుండా హఠాత్ మరణంతో ఎప్పుడన్నా పోయినా కానీ నా సెలబ్రేషన్స్ ఇవైతే కంపల్సరీ మీరు చేయాలని కంపల్సరీ మేము కోరుకుంటున్నా అని కూడా మాకు చెప్పాడు. నేను సత్య వరలక్ష్మి మాట్లాడుకొని చిన్న కార్యక్రమమే, అంటే ఆయన జ్ఞాపకాలు, ఆయనకి ఏమేమి కావాలో, ఆయనకి ఎక్కువ పులిహార ఇష్టం, స్వీట్ ఇష్టం, ఆయన తినకపోయేటోడు ఎక్కువ చికెను, కొంచెం వైట్ రైస్, ఎక్కువ పెరుగు బాగా అనమాట.
మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఖమ్మంలో ఎక్కువ పెరుగు తినేటోడు. నేను అందుకోసం ఆయనకు ఒక చిన్న జ్ఞాపకంగా ఇది చేసినాం. చీతాత గురించి అయితే చాలా ఉన్నాయండి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా చాలా రెస్పాన్సిబిలిటీతో ఉండేవారు ఆయన. కొంచెం డ్రింకింగ్ చేస్తేనే వేరే కొంచెం మాట్లాడేవారు. కానీ నిజంగా ఈయన ఎలా అంటే రాకేష్ మాస్టర్ ఎట్లాగా ఉంటారో సేమ్ అట్లాగే ఏదన్నా ముక్సుటి మనిషి మనసులో ఒకలాగా బయటకు ఒకలా నటిత్తని రాదు. ఆయన ఒకటి రెండు కాదు ఎన్నో చాలా గుడ్ క్వాలిటీలు ఉన్నాయి ఆయన. కానీ ఇది మీ రోజు ఇలా చేస్తామని అసలు అనుకోలేదు. ఆయనకి సత్యానికి ముందే చెప్పాడంట, నాకు ఏదన్నా ఎలా అయితే కనుక 11% ఇక్కడ జరగాలని చెప్పి సత్యానికి చెప్పారంట. కానీ నేను అనుకున్న ఈ రోజుల్లో ఎవరు అసలు ఏ విధంగా కూడా ఈయనకేమి బంధువు కాదు, చుట్టం కాదు, తెలిసిన ఏమీ కాదు. కాకపోయినా టీంలో నెంబర్ అని చెప్పి ఆయన మాటకి ఇలివిచ్చి ఇంత చేశారంటే చాలా గ్రేట్. ఈ రోజుల్లో సొంత తల్లిదండ్రులను కూడా 9 నెలలు గర్భాన్ని మోసి పెంచి పెద్ద చేసి ఆస్తులు అంతస్తులు ఇచ్చిన వాళ్ళు కూడా తీసుకెళ్లి అనాథాశ్రమం రోడ్డు మీద పెడుతున్నారు. కానీ ఒక్క బంధంతో ఆయన ఇంత చేశారంటే చాలా గ్రేట్. నా విషయంలో అయితే, నేను అనుకునే విషయంలో అయితే చాలా గ్రేట్ ఈ రోజుల్లో. కానీ అప్పుడే 11వ రోజు కార్యం అవుతుందంట్లకి అసలు ఇదైతే కళ అయితే బాగుండు అనిపిస్తుంది. ఆయన లాస్ట్ చూసింది ఎక్కడంటే కృష్ణకాంత పార్కులోనే. అంటే ఇక్కడే ఒక తాగడానికి డబ్బులు అడిగేటప్పుడు డాడీ వద్దు, డాడీ తాగడానికి వద్దు, ఏదన్నా ఫుడ్ తెచ్చుకోమని చెప్పి 100 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయినా. ఆ రోజు లాస్ట్ మళ్ళీ మధ్యలో ఒకసారి కనిపించడు. కానీ నేను అంటే వేరే పట్టించుకోవాలి. కానీ ఒకటి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే తర్వాత మాట్లాడతాం వాళ్ళు ఉండరు, చెప్పలేం. అది ఫ్రెండ్స్ అయినా కానీ, బంధువులైనా కానీ, అక్క చెల్లెళ్ళు అయినా, అన్నదమ్ములైనా కానీ ఉన్నప్పుడు ప్రేమగా చూడండి. లేనప్పుడు లబోదేవి కొట్టుకునే వాళ్ళు రారు కదా, మనకు దొరకనంత దూరంగా వెళ్ళిపోతారు. తర్వాత ఎన్ని చేసినా లాభం ఏముంది. అప్పుడు మా సత్యానాథన్ పరిచయం అయిన గురించి కూడా ఎలాగున్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఆయన లేకపోతే మా అందరికంటే ఎక్కువ బాధపడింది ఆయన వీడియో చూసి అర్ధరాత్రి కూడా మేము రావడం జరిగింది. తీసుకెళ్లేదాకా కూడా మేమే ఉన్న ప్రతి విషయంలో ఆయన ఉన్నబట్టే ఆ రోజు అతను తీసుకెళ్ళడానికి కారణం ఏంది. లేకపోతే ఈ రోజు వాళ్ళ దగ్గర అయితే రూపాయలు లేదని చెప్పి చేయలెత్తేస్తే అందరికి వీడియోలు పెట్టి ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా మేము అందరూ కలిసి, ఇప్పుడు చెప్పారు కదా మా అన్న, అందరూ కలిసి చేస్తేనే ఇది అయ్యింది. ఇప్పుడు ఇది ఏంటంటే ఒక ఫ్యామిలీ అన్నాం, ఆ ఫ్యామిలీలో ఒక పర్సన్ లేరు, అందరూ కలుపుకుని మేము వేసుకున్నామండి. ఆయన ఆత్మ శాంతి కలగని ప్రతి ఒక్కరు కోరుకోండి. ఓం నమః శివాయ. కుర్చీ తాత గురించి చెప్పాలి అంటే అతను చాలా మంచి వ్యక్తి. బై పర్సన్ అతను అందరికి బాగా కనెక్ట్ అయ్యారు. కుర్చీ మత్తపట్టే అనే ఒక డైలాగ్ వల్ల ఈ పార్క్ లో అతను చాలా ఫేమస్ అయ్యారు. అండ్ అదే కాకుండా అతను ఎమోషనల్గా కూడా అందరికీ బాగా కనెక్ట్ అయ్యి ప్రజలకి మంచి చేయాలి అనే అతని కాన్సెప్ట్, అతని బై హార్ట్ చాలా మంచి వ్యక్తి. రిలేషన్షిప్ ప్రకారంగా కూడా బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి లైక్ పీపుల్ అందరినీ బాగా కనెక్ట్ చేసి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో ఆ యొక్క సొసైటీ యొక్క ఇంపార్టెన్స్ అతని దగ్గర నుండి మనం బాగా నేర్చుకోవచ్చు. ఇంకా ప్రజల అదే హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ వీటికి అంటే లైక్ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. అది అతనిలో ఉన్న స్పెషాలిటీ. సో అతను చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. నాకు కూడా చాలా బాధగా ఉంది. ఓవరాల్ ఇక్కడ అందరు అతనికి బాగా కనెక్ట్ అయ్యారు. అతను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా హీ షుడ్ బీ ఇన్ పీస్ ఆల్ ద టైమ్. తాత మనతో లేరు అనేసి అనుకుంటున్నారు. సో ఇక్కడ ఇంకా చాలా మంది అయితే కనుక ఉన్నారు. కుర్తి తాత గురించి ఏమంటున్నారు మనం అయితే కనుక విందాము. సత్య గారు పెట్టినటువంటి వాట్సాప్ లో చూడటం, ఏమైనా ఉండాలి, సత్య గారిని కలవాలి, కుర్చీ తాతకి నివాళులు అర్పించాలి అనే ఉద్దేశంతో నిలబడిపోయాను. అలాగే మీరు రాసిన గీతమా లేకపోతే విషాద గీతం? ఇప్పుడు పౌరాణికం సాంఘికాల్లో కూడా అన్ని ఉన్నాయి కాబట్టి ముందు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము, ఈ జీవన తరంగాలలో చదరంగంలో కడుపు చించుకు పుట్టిందొకరు, కాటికి నిన్ను మోసేదొకరు, తలకు కొరవి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఈ జన తరంగాలలో
ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము. సూపర్ పాట పాడింది కడుపు చించుకు పుట్టిందొకరు, కాటికి నిన్ను మోసేదొకరు.